నెల్లూరు ఎక్కారం దోశ. సో మనం ఇవాళ అయితే నెల్లూరు ఎక్కారం దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా 10 నిమిషాల పాటు నానబెట్టుకుని ఎండుమిరపకాయలు, రెండు ఉల్లిపాయలు, 2 టమాటాలు, 10 ఉల్లిపాయ రబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు ఒక మిక్సీ జార్ లో తీసుకుని ఒక ఫైన్ పేస్ట్ లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పొయ్యి మీద ముగ్గురు పెట్టి అందులో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని దాంట్లో వేసి 5 నిమిషాల పాటు ఖచ్చితంగా మగ్గనివ్వాలి. అలా మగ్గించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద అట్లా పెట్టుకుని అది బాగా హీట్ అయిన తర్వాత 2 గరిటెలు పిండి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకున్నారు. దాని మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను ఒక ఎగ్ ని కూడా పలగొట్టేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ అయిన తర్వాత ఒకవైపు దోరగా ఎగిన తర్వాత స్లోగా ఇంకొక వైపు కూడా ఎర్రగా కాల్చుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసేయండి. దీనిలో కాంబినేషన్ వచ్చేసి ఖచ్చితంగా కొబ్బరి పచ్చడి అయితే ఉండాలన్నమాట. సో ఆ వీడియో కూడా చేసాం, అది నెక్స్ట్ వస్తుంది, ఆ వీడియో కూడా చూసేయండి. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసాం, టేస్ట్ అయితే అదిరిపోయింది. మా తమ్ముడు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసేయండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.